రాధా ప్రాణేశ్వర పిల్లలు లేని ఇల్లు పీర్ల కొట్టమంటారు, బాల లేని ఇల్లు బర్ల కొట్టమంటారు. గుడి లోపల దేవుడు ఉంటేనే శృంగారం, బడి లోపల అటువంటి పిల్లలు ఉంటేనే శృంగారము. నెత్తి మీద నీడ కన్నా ఏ నీడ సరే ఎంతసేపు చెప్పినా అన్ని పండ్లల్లో కల్లా కడుపు పండు తీపి అంటారు. నాకు అటువంటి భర్త నచ్చిన బ్రహ్మలు తొలగాలంటే, భర్త నచ్చిన ప్రేమలు అటువంటి దుఃఖం తెల్లారాలంటే నాకు కొడుకులు కావాలన్నది ఎల్లమ్మ. ఎల్లమ్మ సరే పడవలేదన్నాడు. జమదగ్ని కూడా మాత్రమే ఎల్లమ్మ సత్యముతోటి జమదగ్ని వడంతోటి ఒక కొడుకుని ఇచ్చిండు. అమ్మవారి ఎల్లమ్మ ఒక కొడుకుని ఇచ్చినప్పుడు నాదా ప్రాణేశ్వర ఒక కొడుకు కాదు, ఒక్క రూపాయి ముళ్ళ కాదు, ఒక్క అటువంటి మాత్రం ఒక్క మేక మంద కాదు నాదా. కొనకి ఇచ్చేసిన పోతా ఉంది, మొదలు కొట్టేసిన పోతా ఉంది. నాకు రెండవ కొడుకు నడుకుంది ఎల్లమ్మ. నీ దాంట్లో చబ్బేరు పడతలేదు. వెనక పెట్టినావా? నేను పెట్టనా? చూడు మీరు ముచ్చట పెట్టుకోవాలి. పుట్టినప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అంటారు. పెద్దవాళ్ళైన తర్వాత సబ్బుగాన్ని ఎందుకు రా తీయడం? ఉన్నారు. కొడుకుని కోరుకున్నది, నాలుగవ సంతానం కోరుకున్నది ఎల్లమ్మ. ఒకటాయ రెండాయ ఉన్నదంగా మూడాయ నువ్వు నలుగురు కొడుకులను కోరుకున్న ఒకసారి సంతానం అన్నప్పుడు బాధలేని పెళ్లి ఏర్పడదయ్యా, అడవిలో లేని సాగు ఏర్పడదు నాదా. కొడుకులు ఉన్నది ఒకెత్తే, ఒక అడవిలో ఉన్నది ఒకెత్తే నాదా. తీగ వార్త ఉంది, అడవిలతోటి పందిరెక్త ఉంది, అడవిలతోటి ఐశ్వర్యం అటువంటి మాత్రం ఐశ్వర్యం ఉంటుంది, అడవిలతోటి అటువంటి మాత్రమైన ప్రాణేశ్వర నలుగురు కొడుకులు ఉన్నా ఒకేస్తే, అడవిలో ఉన్నా ఒకేస్తే, తల్లిదండ్రులు చచ్చిపోతే అటువంటి మాత్రమైన అడవిలో అటువంటి ఏడుస్తారయ్యా. మా డాడీ పాత మమ్మీకి ఇచ్చిండు, ఇది కొన్నాడు. తెచ్చిండ్రు అందుకే అంత కొత్తగా వస్తుంది. కొన్ని రోజులు అయితే ఇది దీని లెక్కన అయితే అది క్లారిటీ పోదు. మేమోలే సంవత్సరం కావాలి క్లారిటీ పోవాలంటే. కాదు కెమెరా మంచి, ఇప్పుడు కెమెరా మంచి ఇట్టిటరుద్దు మట్టి చేతులతోనే, మళ్ళీ తుడిచి చూడు క్లాత్తోని, మళ్ళీ పాత వస్తుంది. అసలు కెమెరా మంచి బాధ పెడతా ఉండు, 12 కొడుకాయి పట్టి బాధ పెడతా ఉండు రాముడు. వాడలకు వెళ్ళిండు, పోగాడు వచ్చిండు రామయ్య. అమ్మ రేణుకాయల్లమ్మ నువ్వు గౌడ ముందులకు మమ్మల కన్నవంట, సాగవాని కోక రైతులకు పొగవాలి అటువంటి మాత్రమే కోక రైతులకు మమ్మల కన్నవా. మారు మారు దెబ్బలమ్మ చూడు ఎవరు జూమ్
దేవతల దేవుడు ఏడ ఉన్నాడు చెప్ప ఎల్లమ్మ అని దాన్ని తీసుకొని వేసిండు. దగ్గరికి పోయి చెప్తానేమో మీ తండ్రితోటి బాధ ఉంది చెప్పకపోతేనేమో నీతోటి బాధ ఉంది మంచిది మంచి అడవేది లేదు